సార్ తిరుమల లడ్డుతో స్టార్ట్ చేద్దాము. చాలా పరిణామాలు జరుగుతున్నాయి, అందరూ మాట్లాడిందే కానీ తిరుమల లడ్డు విషయంలో అసలు ఏం జరిగిందని మీరు భావిస్తున్నారు? తిరుమల లడ్డు గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు, మనం కొత్తగా చెప్పేది ఏం లేదు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో, ఏ సందర్భంలో ఉన్నాడో, లేకపోతే వయసు రీత్యా ఆయనకు 74 ఇయర్స్ ఏమో పాపం. మేము 64 ఇయర్స్కే మేము కూడా చాలా కన్ఫ్యూజ్. అవునవును, అలా అన్నాడేమో తెలియదు. కానీ అన్న తర్వాత ఈ ప్రాబ్లం ఏమంటే మన ఈ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంకా తెలంగాణకు రాలేదు. వాళ్ళు వాళ్ళ లీడర్ ఒకటి చెప్తే దాన్ని నిజం చేసేకి అన్ని వ్యవస్థలు ప్రజల్ని నమ్మించాలని ట్రై. అవును, అది అబద్ధమైనా సరే మీడియా కానీ లేకపోతే మన పోలీసు సిట్లు కానీ ఓ సిట్ వేసినారనుకోండి, అదృష్టం మన ఏది ఆంధ్ర ప్రజలు కాదు, వెంకటేశ్వర స్వామి భక్తుల అదృష్టం. అవును, ఆయన వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టు నేతృత్వంలోన సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలో ఉన్న సిట్టు కాకుండా మన సిట్ అయితే ఇవాళకు ఏ కొవ్వు కావాల్సింటే ఆ కొవ్వు వస్తుంది, ఆ కొవ్వు వచ్చేసి కావాల్సింటే అప్పుడు లడ్లు కూడా తిప్పిస్తుంటాయి. అవును, కరెక్ట్. అప్పుడు నెయ్యి అనేది తెస్తుంటాయి, రకరకాలు చేస్తారు. అవును, కానీ నిబద్ధత లేదు, అంటే ప్రజల్ని చేసేది ఉంది. కాబట్టి నేను సిబిఐ వాళ్ళది, అంటే సిబిఐ అంటే సిట్టు సమ్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సంతకం పెట్టినాడు తిరుపతి, సిట్లో మెంబర్ అనుకుంటా. ఆయన సిట్లో మెంబర్ కాదు కానీ ఆయన సంతకాలు పెట్టేశాడు ఆ కేసులో ఐఓ. ఆ రిపోర్ట్స్ ప్రకారం ఎక్కడ కానీ స్పెసిఫిక్గా చేశారు, ఎక్కడ కానీ అనిమల్ ఫ్యాట్ అనేది లేదు, అసలు కొలెస్ట్రాలే లేదు దీంట్లో. కాబట్టి అనిమల్ ఫ్యాట్ ఉంటుంది అనే దానికి అసలు వీలే లేదని ఇచ్చారు. కాబట్టి ఇంతవరకు మనం ఏం తిన్నా తిరుపతి ప్రసాదం 2014 నుంచి తిన్నా, 2014 కన్నా ముందు తిన్నా, 24 వరకు తిన్నా, ప్రస్తుతం తిన్నా. అవును, ప్రస్తుతం తిన్నా కానీ నెయ్యిలో అనిమల్ ఫ్యాట్ లేదండి, అనిమల్ ఫ్యాట్ లేదు. ఏదన్నా వెజిటబుల్ అంటే ప్లాంట్ బేస్డ్ ఏదన్నా ఆయిల్ కలిసి ఉండొచ్చు. రోజు మనం తింటున్నాం ఇంట్లో పామాయిల్ కదా, సన్ఫ్లవర్ తింటున్నాం, గ్రౌండ్ నట్ తింటున్నాం. నెలకు ఒక ఆయిల్ మార్చామంటే మేము ఒకసారి రైన్ బ్రాన్ ఆయిల్ తింటాం, ఒకసారి సన్ఫ్లవర్ తింటాం, ఇట్లా రకరకాల మారుస్తున్నాం. ఉత్త నెయ్యే తినలేదు కదా, డాక్టర్లు కూడా ఆయిల్ మార్చమంటున్నారు. అట్లా ఏదన్నా కల్తీ అయింటదేమో కానీ ఇది పెద్ద మాఫియా అండి, మాఫియా మాదిరి. ఎందుకంటే డైరీస్ ఏ ఒక్క డైరీ కూడా టీటీడీ వాళ్ళు కోరినట్లు 10 లక్షలు 20 లక్షలు సప్లై చేసే కెపాసిటీ ఏ డైరీకి లేదు, ఉండదు. అబద్ధం అది. వీళ్ళంతా ఒకరు వేసేసి మిగతా వాళ్ళ ద్వారా ప్రొక్యూర్ చేసుకొని వాళ్ళ నెయ్యిలంతా ప్రొక్యూర్ చేసుకొని చేస్తారు. పైగా నెయ్యి అనేది డైరీ వ్యవస్థలో ఒక బై ప్రోడక్ట్. అవును, అంతే కదా, బై ప్రోడక్ట్. పాలు తీసుకున్న తర్వాత వాళ్ళు పాలలోంచే వెన్న తీసేస్తారు. ఇప్పుడు లేటెస్ట్ మిషనరీ, లేటెస్ట్ ఎప్పుడు ఉంటా ఉంది, అది పాల నుంచే తీసేస్తారు. పాలు కింద అమ్ముకోవచ్చు. ఇప్పుడు నీకు పాలు 70 రూపాయలతో తీసుకుంటే మళ్ళీ 70కో 80కో పాలు అమ్మేయచ్చు, కానీ మొత్తం వెన్నంతా తీస్తారు. అవును, వెన్న తీస్తే అదే బై బై ప్రోడక్ట్. దాని నుంచి చీజ్ తీస్తారు, పెరుగు తీస్తారు, అన్ని తీస్తారు. వెన్న తీసిన తర్వాతనే పెరుగు అవుతుంది. లీటర్ 100 రూపాయలు 120 రూపాయలతోనే అమ్ముతుంటారు, వీళ్ళే అమ్ముతారు అని. అవును, వీళ్ళే అమ్ముతారు. అది ఒక ఇండస్ట్రీలోన ఏదో బై ప్రోడక్ట్ యాక్చువల్గా. వాళ్ళు మనం రోజు జనరల్గా మన అమ్మ వాళ్ళు ఎలా చేస్తారు, ఇంట్లో పాలు కాగబెట్టేస్తారు, తోడేస్తారు, పొద్దునకింత మీగడ కారుతుంది, దాన్ని మళ్ళీ మజ్జిగ తీస్తారు, పైన వస్తుంది. మేమంతా చిన్నప్పుడు అవును మజ్జిగ తీసిన అలవాటు కూడా ఉంది. ఆ వెన్న తీసేసి దాన్ని కరిగిస్తే వెన్న అవుతుంది. అదైతే 1000-2000 చేస్తుంది, మనకు తెలియదు, ఎందుకంటే తక్కువ వస్తుంది. అది ఈ ప్రాసెస్లో ఎక్కువ వస్తుందండి. అవును, ఫ్యాట్ మొత్తం తీసి జీరో చేసి ఇస్తారు పాలు. అవును, జీరో ఫ్యాట్ చేసి ఇస్తారు. ఆ జీరో పాలు కూడా సేమ్ రేట్ అమ్మేస్తారు. నథింగ్ లాస్. కాబట్టి ఇప్పుడు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు 680 రూపాయలు 720 రూపాయలు అదే కంపెనీ పాలు 200 ఇప్పుడు నెయ్యి. అవును, ఇప్పుడు ఒకటి 680 రూపాయలు ఇందాపూర్ డైరీ వాళ్ళది, బయట కొంటే 500కే వస్తుంది. 500కి వస్తుంది. వీళ్ళేమో ఇస్తారా ఏంది ప్రజలకి ఆన్లైన్ లో అమ్మేది నాశరకం ఏముండదు. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అలాగే అనుకోవాలి. దాంట్లో 500 దాంట్లో గేదె నెయ్యి కలపాలంటే ఇంకా ఖరీదు అవుతుంది. అది అట్లా కూడా ఉండదు, అసలు నెయ్యే ఉంటుంది. గేదె నెయ్యి కలిపితే ఖరీదు ఎక్కువ అవుతుంది, దాని పాలు రేట్ ఎక్కువ, దాని నెయ్యి ఖరీదు కూడా ఎక్కువ. అంటే ఈ టోటల్ దుష్ప్రచారం అంతా ఇప్పుడు ఈ ఇందాపూర్ డైరీకి 658 రూపాయలకి కట్టబెట్టడానికే జరిగిందంటారా? ఫస్ట్ అయితే అంటే నేను అనడం లేదు, కానీ నాకు ఒక అనలిస్ట్ అన్నాడు. మేమంతా అనుకున్నాము అబ్బా ఈ హిందువులు ఎక్కువ ఉన్నారు కదా ఓటర్స్, ఆయనేమో క్రిస్టియానిటీ ఫాలో అవుతుంది. అవును, రెండు జరుగుతున్నాయండి ప్రయత్నాలు. క్రిస్టియానిటీ ఫాలో అవుతున్నాడు, అట్లా ఒకసారి అన్పాపులర్ చేసేస్తే జనాల ఒకసారి మనసు బాధపడుతుంది కదా. హిందూ కింద చిత్రీకరణ ఈవెన్ ఆ పులివెందులో ఉన్న హిందువులు కూడా ఏందే ఇదే అని అంటారు కదా.
అన్నట్లా చేస్తున్నాడేమో అని అనుకున్నారు. తర్వాత ఇందాపూర్ ఇష్యూ వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళది కాకపోవచ్చు అది, కానీ అసోసియేషన్ ఉంది కదా, ఉంది కదా. నీకు నీకు నాకు పరిచయం ఉంది. అసలు నువ్వెవరో నేనెవరో అయితే నువ్వు రాజమండ్రి నాది కర్నూలు అంటే ఏం లేదు, కానీ ఈరోజు ఇద్దరం కూర్చున్నాం కదా. అంతే కదా. ఇప్పుడు నాకు అసోసియేషన్లో నీకు ఏదన్నా మంచిది అనేది ఉండదా? మన ఇద్దరికి లావాదేవీలు ఉన్నప్పుడు నా కోసం నువ్వు కొంత ప్రోడక్ట్ తయారు చేస్తున్నావు. అవును, అంతే కదా. సార్ నాకు కొంచెం ఫేవర్ అంటే చేస్తా, అంతే, ఎగ్జాక్ట్లీ. అట్లా ఒక్కసారి 680 మన నంది పాలు, అవును, కర్ణాటక వాళ్ళది 700 చిల్లర అంటే దాదాపు ప్రతి లీటర్కి 200 రూపాయల పైన ఒక్కసారి హైక్ అయింది. హైక్ అయిపోయింది. అదంతా గవర్నమెంట్ సొమ్మేం కాదు, మనలాంటి భక్తుల సొమ్ము. ఇదే ఇందాపూర్ డైరీ 2015-16లో 302 రూపాయలకి 278. అదే చెప్తున్నా, అదే ఒక్కసారి డబల్ అయిపోయింది. మోర్ దాన్ ఒకవేళ 400 ఉండిందిలే, లాస్ట్ వచ్చేసి ఇది గొడవ జరిగినప్పుడు 400 చిల్లర, ఓసారి 650 అంటే 200 పెరిగింది. అవును, అప్పుడు అంటే 50% హైక్ అంటే 200 రూపాయలు సొమ్ము అంతే. దేవుని సొమ్ము అంటే దేవుడి సొమ్ము అంటే దేవుడు ఎవరు ఇస్తారు? భక్తులు ఇచ్చినటివి. స్వామి మీద అపారమైన భక్తి ఉన్నోడు తీసిపోయి ఇస్తున్నారు. అవును, ఉండిలో వేస్తూనే ఉంటాం మేము, పోయినా ఏడపోయినా అంతే కదా. ఆ విధంగా ఆయన ప్రజల ఇది హిందూ భక్తుల సొమ్ము, అది వాళ్ళ సొమ్ముని దోపిడీ చేస్తున్నారు. ఎగ్జాక్ట్. ఎందుకంటే హిందూ ధార్మిక సంస్థలు ఎక్కువ డబ్బు మిగిలితే ఎక్కువ హిందూ మతం గురించి ఎక్కువ వ్యాప్తి చేయొచ్చు కదా టీటీడీలో. అవునవును. టీటీడీ అనేది ఒక గవర్నమెంట్ అండి బాబు. గవర్నమెంట్ ఎట్లా జరుగుతుంటుందో అది అట్లా జరుగుతుంటుంది. ఓకే. నిజానికి నేను చెప్పుదా, వీళ్ళు మూర్ఖంగా కొట్టుకుంటున్నారు, కానీ దాంట్లో జరిగే వ్యవహారాలకి చంద్రబాబు నాయుడుకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఆ రోజున రాజశేఖర్ రెడ్డికి కానీ ఈ ప్రసాదాలు ఇట్లాంటి డే టు డే అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళ ఏలు పెట్టేకి పెట్టరు. దానికి ఒక బాడీ ఉంది, ఒక బోర్డు ఉంది, ఇండివిజువల్ బాడీ కూడా కదా. ఇంతకుముందు వాళ్ళు ఉన్నారు, మన మహారాష్ట్ర వాళ్ళని ఏదో అంటారు, ఆ పదం నాకు గుర్తు రావడం లేదు. వాళ్ళు వాళ్ళ చేతిలో ఉన్నది అడ్మినిస్ట్రేషన్ మొత్తం, వాళ్ళు ఆర్గనైజ్ చేసేవాళ్ళు. వాళ్ళ ప్లేస్లో టీటీడీ బోర్డు వచ్చింది, బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి నడిచింది. అవును. టీటీడీకి ఒక యాక్ట్ ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానం యాక్ట్ అనేది ఒకటి సపరేట్గా ఉంది. ఎండోమెంట్స్ యాక్ట్ కాదు అది. అవును, సపరేట్ యాక్ట్ ఉంది. అది మొత్తం దాని వ్యవస్థనే వేరు. వీళ్ళకి అస్సలు ఏముండదండి. నువ్వు చేయాలంటే ఈవోని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిందే, అంతే. వీళ్ళకు గవర్నమెంట్కి పట్టుండదు దాని మీద అని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈవోనేసి ఈవో ద్వారా నడిపిస్తారు. అయినా కానీ దాంట్లో ఉన్న పద్ధతి ప్రకారం నడవాల్సిందే. వాళ్ళు చాలా ముదుర్లు అక్కడ ఉన్న వాళ్ళు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వరకు వాళ్ళంతా వాళ్ళు లోకల్ వాళ్ళే. వాడు జూనియర్ అసిస్టెంట్ ఉంటే రిక్రూట్ అయ్యి వస్తాడు పైకి. వాళ్ళని నువ్వేం చేయలేమండి. ఈ ఎస్ఐలకి ఏముండదు, వీళ్ళు కలపాలంటే కూడా కలపలేరు. ఈ విధంగా రేట్ల మీద ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవచ్చు, కానీ ఆడ నువ్వు కల్తీ ఉందా కల్తీ లేదా అనేదంతా ఆ కింద ఉన్న అడ్మినిస్ట్రేషన్. సిబిఐ వాళ్ళ ఛార్జ్ షీట్లో కూడా అది చెప్తారు. దీంట్లో పొలిటికల్కి సంబంధమే లేదు, కేవలం కరప్ట్ ఎంప్లాయీస్, స్వార్థపరులైన డైరీ యజమానులు, వీళ్ళు చేసిన మిస్టేక్ తప్పిస్తే దీంట్లో ఆవు నెయ్యి లేదు, పంది కొవ్వు లేదు, చేప నూనె లేదు. ఇది కేవలం ఇది మాత్రమే. ఈ కరప్టెడ్ దేవస్థానం ఎంప్లాయీస్, స్వార్థపరులైన డైరీ ఓనర్స్. సో ఇప్పుడు ఈ వాళ్ళ వలన జరిగింది ఇది తప్పిస్తే అన్నారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి ఇది ఇస్తేనే, మన టాస్క్ ఇస్తేనే వాళ్ళు ఎక్కడ పోయారు? అవైలబిలిటీ ఫస్ట్ మన జూలైలో రిటర్న్ 25వ తేదీ రిటర్న్ చేసిన 4 ట్యాంకర్స్ మీద ఫాలో అయ్యారు. అంతే కదా, వెరీ క్లియర్. అవి యార్ డైరీ నుండి వస్తే దిండిగల్ నుంచి అవి వెనక్కి పోలే. కళాస్తి దగ్గర రాఘవేంద్ర క్రషర్స్లో సుమారుగా 4 రోజుల పాటు ఆగిపోయాయి. వైష్ణవి డైరీ పేరుతో వచ్చి యాక్చువల్గా వైష్ణవి డైరీ వాళ్ళు ఏఆర్ డైరీకి ఇచ్చారు. అవి రిజెక్ట్ అయింది కాబట్టి మీరే పెట్టుకోమని ఇచ్చారు వాళ్ళు, ఏఆర్ డైరీ వాళ్ళు. అవును, ఓకేనా. అంతకన్నా ముందు అదే నెయ్యిని ఒక 4 ట్యాంకర్స్ని అలో చేశారు. వీళ్ళు రాఘవేంద్ర క్రషర్స్లు పెట్టి మొత్తం సిస్టమేటిక్గా వాళ్ళు సిబిఐ వాళ్ళు ప్రూవ్ చేశారు. అవును. వెహికల్ ఇన్ అండ్ అవుట్ రిజిస్టర్ కూడా తీసుకొని, ఇలా కాల్ డీటెయిల్స్ తీసుకొని, వాళ్ళ లొకేషన్ కూడా డ్రైవర్స్ ట్రాక్ చేసి తీశారు. తర్వాత నెల తర్వాత విడత వారిగా పోయినాయి ఏఆర్ డైరీ, మన వైష్ణవి వాళ్ళకి. ఆ వైష్ణవి డైరీ కూడా బోలేబాబు వాళ్ళది అని చెప్తా ఉన్నారు. వాళ్ళ షేర్స్ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ ఆడ వాళ్ళ ట్యాంకర్స్లో అన్లోడ్ చేసుకున్నారు, పంపించారు. ట్యాంకర్స్లో అన్లోడ్ చేసుకుంది టీటీటీకే పంపించారా అనేది కూడా లేదు దాంట్లో. అవును, ఇది లేదు ట్యాంకర్. ఎందుకంటే అదే రోజు కొన్ని పోయినాయి, అటు మరుసటి రోజు మళ్ళీ వచ్చాయి. మళ్ళీ 4 ట్యాంకర్స్ పోతే 4ని
వైష్ణవి డైరీ వాళ్ళవి అలో చేశారు, అంటే సేమ్ నెయ్యి అలో చేశారు, అది వాడేశారన్నారు. ఇప్పుడు ఇదమిద్దంగా మనకున్న సాక్ష్యాల ప్రకారం తెలిసేదంటే తెలుగుదేశం పీరియడ్లో అంటే జూలై 2024 తర్వాత ఆగస్టు సెప్టెంబర్లో వాడిన నెయ్యి ఇంతకుముందు ఏదైతే ఈయన ఏ రిపోర్ట్స్ని అయితే ఏ నెయ్యికి సంబంధించిన రిపోర్ట్స్ని అయితే ఏ నెయ్యికి సంబంధించిన శాంపిల్స్ యొక్క ఎన్డీడీబీ రిపోర్ట్స్ బేస్ చేసుకొని అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్తున్నాడు, అవే నెయ్యిని వాడేశారు. అవును. అయితే అదృష్టం కొద్దీ దాంట్లో లేదు, అనిమల్ ఫ్యాట్ లేదు, ఈ వెజిటబుల్ ఫ్యాట్ ఉంది. అంటే సమ్ పామాయిల్ లేకపోతే పామాయిల్ గింజల నుండి వచ్చిన ఆయిల్ ఇది కలిపిండొచ్చు అంతేగాని వాళ్ళు కూడా ఇది విధంగా ఇది అదేనేం చెప్పలేదు కాదు అని కన్ఫ్యూజ్ అంతే, అలా చెప్పారు. సో ఇక ఇదంతా చాలదు అన్నట్లు దీన్ని ఇంకా రాజకీయం చేయదలుచుకున్నారో ఏంటో మరి. అంటే ఏకసభ్య కమిషన్ ప్రజలేం పిచ్చోళ్ళు కాదండి. ఏకసభ్య కమిషన్ కూడా వేసింది. ఎక్సభ్య కమిషన్ అంటే వాళ్ళు నేను సుప్రీంకోర్టులో క్లారిటీ అఫిడవిట్ ఇచ్చారు కదా, మేము ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎవరైతే కరప్షన్ ఉండారో అవును వాళ్ళని. నాకు తెలిసినంత వరకు దీంట్లోన పాతకాలంలో ఉన్న ఈఓలని వాళ్ళని లాగి నీ టైంలో చూడి వీళ్ళంతా కరప్షన్ జరిగిందని కూడా చెప్పొచ్చు. కానీ ఇప్పుడు కూడా ఫస్ట్ ఈ కరప్షన్ కదా ముందు బయట పెట్టింది సిబిఐ వాళ్ళు. ఈ 4 ట్యాంకర్ల గురించి ఎట్లా వచ్చాయి, ఎవడు శాంసంగ్ ఫోన్ తీసుకున్నాడు, ఎవడు క్యాష్ తీసుకున్నాడు, బిల్స్ పాస్ చేసి దాని మీద ఎవడు అలో చేశాడని దీనికైతే లైవ్ దొరికింది వాళ్ళకు, పాతది ఊహాగానమే అంతే ఎగ్జాక్ట్లీ తీసుకున్నారని. సరే ఇట్స్ ఓకే, అంటే ప్రజలకు ఇవి తప్ప ఇంకా ఏం వేరేట్ లేవండి.